సో ఫ్రెండ్స్, మనలో చాలా మందికి కాండమ్స్ గురించి అసలు అవగాహన అనేది ఉండదు. సో ఆ అవగాహన లేకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. సో ఆ మిస్టేక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ హెచ్ఐవి అనేది వస్తుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో మరి ఈ కాండమ్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ మనం ఏమేమి తప్పులు చేస్తూ ఉంటాం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో హలో గైస్, నా పేరు సూరజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎన్నో మంచి మంచి కంటెంట్ అనేది వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ లో పెట్టుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి రండి, టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో సెక్స్ చేసే తొందరపాటులో చాలా మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు కాండమ్ విషయంలో, అండ్ దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. మీకు హెచ్ఐవి అనేది వస్తుంది అండ్ అదేవిధంగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో దానివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో అందుకోసం మీరు ఈ కాండమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ టిప్స్ని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి కాండమ్ యూజ్ చేసే ముందు. సో ఆ టిప్స్ ఏంటంటే, సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఒకవేళ మీరు సింగిల్ పార్ట్నర్తోనే సెక్స్ చేస్తున్నారంటే మీరు కాండమ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా ప్రాబ్లం లేదు అని అనిపిస్తే మీరు కాండమ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీరు మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్తున్నారంటే కంపల్సరీగా మీరు కాండమ్ అనేది యూజ్ చేయాలి. కాండమ్ కనుక పొరపాటున యూజ్ చేయకపోతే మీకు 100% ఎయిడ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది ఇలాంటి చీప్ పనులు అనేవి చేస్తుంటారు, మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి టైంలో కనుక మీరు కనుక కాండమ్ పెట్టుకోకుండా వెళ్ళారు అంటే, కాండమ్ కనుక యూజ్ చేయలేదంటే కంపల్సరీగా మీకు 100% హెచ్ఐవి అనేది వస్తుంది. సో అలాంటి టైంలో కంపల్సరీగా మీరు కాండమ్ అనేది యూజ్ చేయండి. సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీరు కాండమ్ పర్చేస్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా దాని యొక్క ఎక్స్పైరీ డేట్ కంపల్సరీగా చెక్ చేసుకోండి. సో తొందరపాటులో మీరేం చేస్తారంటే, తొందరగా సెక్స్ చేయాలి అనే తొందరపాటులో ఏం చేస్తారంటే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ చూడడం మర్చిపోతారు. సో ఎక్స్పైరీ డేట్ కంపల్సరీగా చూసుకోండి, ఎందుకంటే మీ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఫీమేల్ దైనా మేల్ దైనా మీ పార్ట్నర్ దైనా ఆ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఇచ్చింగ్ లాంటివి, ర్యాషెస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా అది యూజ్ చేసే టైంలో అది చిరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కంపల్సరీగా మీరు దాని ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, మీరు ఏదైనా షాప్లో పర్చేస్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు డిస్ప్లే అనేది చేస్తారు, బయట సన్ పడేలాగా దాన్ని డిస్ప్లే చేస్తారు కాండమ్స్ ని. సో అలాంటి డిస్ప్లే చేసిన సన్లైట్ డైరెక్ట్ గా పడిన కాండమ్స్ మీరు అసలు పర్చేస్ చేసుకోకండి, అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే డైరెక్ట్ గా సన్లైట్ పడడం వల్ల అది పాడైపోతుంది, దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. అండ్ అది కనుక మీరు యూజ్ చేశారంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది చిరిగిపోయే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఆ మెటీరియల్ యొక్క లైఫ్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు సో షాప్ లోపల ఉన్నవే మీరు పర్చేస్ చేసుకోండి, అంతేగాని సో సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యే కాండమ్స్ మాత్రం అసలు పర్చేస్ చేసుకోకండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, ఇది కామన్ గా చాలా మంది చేస్తుంటారు. అదేంటంటే, సెక్స్ చేసే తొందరలో ఏం చేస్తారంటే కాండమ్ తీసుకుని నోరుతో చింపుతూ ఉంటారు అండ్ అదేవిధంగా సిజర్స్ తో కట్ చేస్తూ ఉంటారు. సో ఇలా అస్సలు చేయకండి, ఎందుకంటే ఇలా పొరపాటున కనుక చేశారంటే ఏమవుతుందంటే, అది నోరుతో చింపేటప్పుడు దానికి బొక్క పడే ఛాన్స్ ఉంటుంది, దానికి కన్నం పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సిజర్స్ తో కట్ చేసిన, బ్లేడ్స్ తో కట్ చేసిన దానికి స్మాల్ హోల్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది. సో స్మాల్ హోల్ పడినా సరే మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. సో పెళ్లి కాకముందు మీరు సెక్స్ చేస్తున్నారు, సో అలాంటి టైంలో మీరు కాండమ్ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ అలాంటి టైంలో కనుక దానికి కనుక చిన్న స్మాల్ హోల్ పడినా సరే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలా తొందరపాటుగా వాటిని నోరుతో కానీ సిజర్స్ తో కానీ అసలు చింపకండి. సో ఆ కాండమ్ మీద ఏ విధంగా చింపాలో షేప్ అనేది ఇస్తారు, వి షేప్ ఇస్తారు. సో దాన్ని మీరు చింపితే సరిపోతుంది, అంతేగాని మీరు తొందరపడితే సిజర్స్ తో కానీ, బ్లేడ్స్ తో కానీ, నోరుతో కానీ అసలు చింపకండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 ఏంటంటే, సెక్స్ చేసేటప్పుడు చాలా మంది పొజిషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది డాగీ స్టైల్ అంటారు, కొంతమంది వేరే స్టైల్ అంటారు. సో ఇలాంటి స్టైల్స్ అనేవి మారుస్తూ ఉంటారు. సో మీరు కనుక ఇలా పొజిషన్స్ మార్చేటప్పుడు కంపల్సరీగా కాండమ్ ని చేంజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు పొజిషన్స్ చేంజ్ చేసినప్పుడు దాని కనుక మీరు చేంజ్ చేసుకోకపోతే ఆ రఫ్నెస్ కి అది చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు పొజిషన్ చేంజ్ చేసేటప్పుడు కాండమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఇదే మంచి పద్ధతి. దీనివల్ల మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మీకు హెచ్ఐవి లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కంపల్సరీగా మీరు పొజిషన్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా కాండమ్ కూడా చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 ఏంటంటే, ఒకసారి సెక్స్ చేసి ఆగరు, నెక్స్ట్ టైం కూడా చేస్తారు. సో అలాంటి టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, కక్కుర్తిపడి ఏం చేస్తారంటే అదే కాండమ్ ని యూజ్ చేస్తారు సెకండ్ టైం కూడా. సో ఇలా చేశారంటే మీకు బొక్క తప్ప ఏం ఉండదు. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు మళ్ళీ కాండమ్ ని చేంజ్ చేసుకోండి. చేంజ్ చేస్తేనే మంచిది, లేదనుకుంటే అందులో మీకు స్పెర్మ్ అనేది ఉంటుంది అండ్ అదే కనుక మళ్ళీ మీరు యూజ్ చేస్తారంటే దానివల్ల మీకు చాలా చిరాగ్గా ఉంటుంది అండ్ ఇతరులకు మీ పార్ట్నర్ కూడా చిరాగ్గా ఉంటుంది. సో కంపల్సరీగా మీరు సెకండ్ టైం చేసేటప్పుడు, థర్డ్ టైం చేసినప్పుడు కంపల్సరీగా మీ కాండమ్ ని మీరు చేంజ్ చేసుకోవాలి.
నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8 ఏంటంటే చాలా మందికి కాండమ్స్ యూజ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో ఎందుకు ఇష్టం ఉండదు అంటే అది యూజ్ చేసేటప్పుడు రెడ్డిష్ లాంటివి, పెయిన్ లాంటివి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కంపల్సరీగా యూజ్ చేయాలి. సో మాక్సిమం మీరు చేసే పని 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఉంటుంది. సో 5 నిమిషాల కోసం మీరు కాండమ్ కనుక పెట్టుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. సో అందుకోసం మీరు కంపల్సరీగా యూజ్ చేయండి కాండమ్ ని. సో ఇంకా మీరు యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఫీమేల్ కాండమ్స్ అనేవి వస్తాయి. సో అవి మీరు యూజ్ చేయొచ్చు, మీ పార్ట్నర్ కి పెట్టచ్చు. సో దానివల్ల కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో ఫీమేల్ కాండమ్స్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఆన్లైన్ లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే, బయట కూడా దొరుకుతూ ఉంటాయి. అవి మీ పార్ట్నర్స్ కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9 ఏంటంటే సో చాలా మంది ఎంత భయపడతారంటే వాళ్ళు సెక్స్ చేసే టైంలో డబల్ కాండమ్ అనేది యూజ్ చేస్తుంటారు. సో డబల్ కాండమ్ అస్సలు యూజ్ చేయకండి, సింగిల్ కాండమే యూజ్ చేయండి. ఎందుకంటే మీరు దాని మీద కూడా చూసే ఉంటారు, ఆ పెట్టి మీద కూడా మీరు చూసే ఉంటారు, డోంట్ యూజ్ డబల్ కాండమ్ అనేది ఉంటుంది. సింగిల్ కాండమ్ యూజ్ చేయండి. డబల్ కాండమ్ యూజ్ చేస్తే మీరు సెక్స్ చేసినా చేయకపోయినా ఒకటే, దానివల్ల మీకు ఎటువంటి ఫీలింగ్ అనేది ఉండదు. సో సింగిల్ కాండమే యూజ్ చేయండి, కానీ ఈ ప్రికాషన్స్ మీరు తీసుకోండి. ఈ ప్రికాషన్స్ కనుక మీరు తీసుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మీకు, మీరు హ్యాపీగా సెక్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10 ఏంటంటే అన్న మార్కెట్లో చాలా కాండమ్స్ అనేవి ఉన్నాయి. డాటెడ్ కాండమ్ అంటారు, థిన్ కాండమ్ అంటారు, ఇంకా చాలా కాండమ్స్ అంటున్నారు. మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే మనకి సేఫ్ ఉంటుంది. సో ఏది తీసుకున్నా సరే మీరు బ్రాండెడ్ ఉన్నవి తీసుకోండి, అంతేగాని 5 రూపాయలకి 10 రూపాయలకి దొరికే కాండమ్స్ మాత్రం అసలు యూజ్ చేయకండి. అసలు చీప్గా ఉండే కాండమ్స్ అసలు యూజ్ చేయకండి. సో యాడ్స్ చూస్తారు కదా, సన్నీ లియోన్ యాడ్ చేస్తుంది కదా, సో అలాంటి బ్రాండ్ ఉన్నవి మీరు తీసుకోవచ్చు. సో బ్రాండ్ నేను ఇక్కడ ఏం ప్రమోట్ చేయట్లేదు. సో అలాంటి బ్రాండ్స్ మీరు యూజ్ చేయండి. కొంచెం కాస్ట్లీ ఉన్న కాండమ్స్ యూజ్ చేయండి, చీప్గా ఉన్న కాండమ్స్ మీరు అసలు యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం డాటెడ్ యూజ్ చేయాలా లేదా థిన్ యూజ్ చేయాలా, లేదా మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఏం ఫ్లేవర్స్ యూజ్ చేయాలంటే మీరు ఒకేసారి సెక్స్ ఏమి చేయరు కదా, చాలాసార్లు చేస్తుంటారు కదా. సో చేసినప్పుడల్లా మీరు కాండమ్స్ మారుస్తూ ఉండండి, ఫ్లేవర్స్ మారుస్తూ ఉండండి, సరిపోతుంది. అంతకంటే పెద్ద చేసేది ఏం లేదు. సో మీకు ఏది నచ్చుతుందో, సో ఈ అన్నిటిలోని మీకు ఏది నచ్చుతుందో అదే మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి. సో ఇది లాస్ట్ పాయింట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే మీరు మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. సో 5 నిమిషాల సుఖం కోసం మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళారంటే దీనివల్ల లైఫ్ లాంగ్ బాధపడతారు, మీ పార్ట్నర్ బాధపడుతుంది, మీరు బాధపడుతూ ఉంటారు. సో మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి అస్సలు వెళ్ళకండి, ఒకరితోనే సుఖంగా ఉండండి. సో మంచిగా ప్రేమగా ఉండండి, జీవితాంతం ప్రేమగా ఉన్నారంటే మీ జీవితం అనేది చాలా సుఖంగా ఉంటుంది. సో అస్సలు మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళి మీ లైఫ్ని అసలు నాశనం చేసుకోకండి, మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తెస్తాను మీకోసం, మంచి మంచి కంటెంట్ అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవుతే కాదు, బెల్ ప్రెస్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కాల్ అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.